హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తుంది చిన్న మినీ గార్డెన్ అండి. స్థలం తక్కువగా ఉంది, మేము మొక్కలు పెట్టుకోలేము అనుకున్న వారికి చూపిస్తున్నాయండి. చూడండి, తక్కువ స్థలంలో ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు అన్ని వేస్ట్ డబ్బాల్లో పెట్టానండి. క్రోటన్ మొక్కలకు పెద్ద పెద్ద పాట్లు అవసరం లేదండి. చిన్న చిన్న పాట్స్లోనే ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చండి. నాకు కొంచెం స్థలమేనండి. ఈ స్థలంలో నేను ఏమేమి మొక్కలు పెట్టాను, ఎలా పెట్టాను, ఏ కంటైనర్లు వాడాను అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. రండి, వీడియోలోకి వెళ్దాం రండి. గోడ పక్కన పెట్టానండి. ఇవి కొంచెం స్థలమేనండి ఉంది. ఇది వచ్చేసి వాటర్ క్యాబేజీ అండి. నేను ఒక పువ్వు తెచ్చి పెట్టానండి. ఇది అడుగును మట్టేసండి 50 రూపాయల టప్లో అడుగును మట్టేసి నీళ్లు పోసి పెట్టానండి. ఒక్క పువ్వు పెట్టానండి, స్ప్రెడ్ అయింది. ఒక్క పువ్వు పెడితే చాలండి, మంచిగా స్ప్రెడ్ అయింది. ఇది వచ్చేసి వాటర్ లెట్యూస్ అండి. ఇది కూడా బాగుంటుందండి. ఇది కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది మినీ వాటర్ లిల్లీ అండి. ఇది వచ్చి రెడ్ కనకాంబరం అండి. విత్తనాలు వేసాను, అవి కూడా మొలిసినాయండి. ఇది వచ్చేసి దవనం అండి, దవనం మరమం. ఇది వచ్చేసి పెంటాస్ అండి, పింక్ కలర్. పెంటాస్లో పింక్ పెట్టాను. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇంకోటి వచ్చి ఈ కలర్ అండి. 2 పూలవంగానే ఇది కటింగ్ చేస్తే మళ్ళీ మొగ్గలతో స్టార్ట్ అయిద్దండి. పూలవంగానే కట్ చేసేయాలి. ఇది ఒక కలర్ అండి, పింక్ కలర్ ఒకటి, ఇది ఒక కలర్. ఇది వచ్చి దాలియా మొక్క అండి. మీషోలో విత్తనాలు తెచ్చి పెట్టామండి. అసలు పువ్వే రాలేదండి. ఎదగటం మాత్రం బాగా ఎదుగుతుంది, పువ్వు రాలేంతవరకు. ఇది దాలియా మొక్క. ఈ పక్కన వచ్చేసి ఇది బొగడబంతి అండి, రెడ్. మొక్కే తెచ్చి పెట్టానండి. వాటర్ బబుల్ కట్ చేసి సగం దానిలో పెట్టానండి. ఇది రెడ్ బొగడబంతి. ఇది వచ్చేసి రెడ్ డిసెంబరం అండి. ఇది కొమ్మ ద్వారానే నాటానండి. పూలు కూడా వచ్చినాయి, ఇక విత్తనాలు తయారైనాయండి. అది వచ్చేసి కాగితం పూల మొక్క అండి, బోగన్విల్ల. కొమ్మతో నాటానండి, చిగురు వచ్చింది. ఇది క్రోటన్ మొక్క అండి. ఇది అందంగా ఉంటుందండి, చిన్న దాంట్లోనే పెట్టాను. ఇది 1/2 లీటర్ థమ్సప్ బాటిల్లో పెట్టానండి, మందార పింక్ది. కొమ్మ పెట్టాము, చాలా పూలు వచ్చినాయండి. షార్ట్ వీడియో కూడా చేసి చూపించాను మీకు. ఇది ఒక క్రోటన్ అండి, పిలోడాండ్రన్ అండి, గోల్డెన్ పిలోడాండ్రన్. అది వేస్ట్ డబ్బాలోనే పెట్టానండి. అది కూడాను. ఇది కూడా రెడ్ డిసెంబరం అండి, కొమ్మే పెట్టాను, మజా బాటిల్లో పెట్టాను. ఇది పూలు వచ్చిందండి. ఇది పైకి ఎదగదండి, కిందే పోతున్నట్టుంది. ఇది మదర్ ఆఫ్ 1000 అండి. ఇది ఆకుల ద్వారానే స్ప్రెడ్ అవుతాయండి, ఎక్కువ మొక్కలు వస్తాయి. ఇది ఒక క్యాక్టస్ అండి, ఫ్లవరింగ్ వస్తుంది, పింక్ కలర్ వస్తుందంటే అండి క్యాక్టస్. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుందండి ఎండాకాలంలో. ఇది ఒక క్యాక్టస్. ఇది వచ్చి బొద్దా బెల్లండి. ఇది క్రోటన్ వెరైటీ, అందానికి అండి, ఇంటి ముందు అందానికి పెట్టుకుంటామండి. ఇది బ్లాక్ మనీ ప్లాంట్ అంటున్నారండి, స్వీట్ వైన్ పొటాటో అంటున్నారండి. తెలియదు, అయితే ఇది చూడాలి. ఇది వచ్చి కొలియాస్ అండి. ఇది ఒక కలర్ నా దగ్గర ఉంది. కొలియాస్లో నా దగ్గర 7 కలర్స్ ఉన్నాయండి. షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. ఇది ఒక కలర్ కొలియాస్. ఆ పక్కన ఉన్నది అడీనియం అండి, కొమ్మ ద్వారా పెట్టాను, పింక్ది. ఇది ఒక మనీ ప్లాంట్ అండి, చిన్న వేస్ట్ డబ్బాలోనే పెట్టాను. ఇది పెర్న వెరైటీ అండి. ఇది గాలిని కూడా శుద్ధి చేస్తుందంటండి, ఇంట్లో పెట్టుకోవచ్చు అంట. ఇది మీషోలో విత్తనాల ద్వారా వచ్చిన మొక్కేనండి, ఇప్పుడే మొగ్గొచ్చింది. చామంతిలో ఒక వెరైటీ అంటండి. ఇది పువ్వు వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాయండి. ఇది అరేలియా అండి, చిన్న కొమ్మ పెట్టాను, వేస్ట్ డబ్బాలో పెట్టానండి.
ఇది పింక్ సుక్కమల్లి అండి, కొమ్మ పెట్టానండి పెరుగు బకెట్లో. ఇది జేడ్ ప్లాంట్ అండి, ఇది చిన్న కొమ్మ పెట్టాను. ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర, ఇంకొక వెరైటీ. ఇది అన్నపూర్ణ ప్లాంట్ అండి. ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.